వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. భూమికి దగ్గరగా మరో మినీ మూన్ రానుందా? ఈ నెల 29 నుంచి ఆ బుల్లి జాబిల్లి నెల రోజుల పాటు గగనతలంలో కనిపించనుందా అంటే అవుననే చెప్తున్నారు ఆస్ట్రోనాటికల్ శాస్త్రవేత్తలు. ఏంటి, భూమికి దగ్గరలో మరో చంద్రుడు రానున్నాడా అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారా? అవునండి, ఇది నిజం. ఈ నెల 29 నుంచి భూమి చుట్టూ తిరగనున్న ఆ మినీ మూన్ కథేంటి, ఆ చిన్న గ్రహం ఎలా వచ్చింది, చంద్రుడి మాదిరిగానే ఈ మినీ మూన్ కూడా మనకి కనిపిస్తుందా అనేది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈ సౌర కుటుంబంలో జీవరాశికి అనువైన గ్రహం ఏదైనా ఉందా అంటే ఒక్క భూమి మాత్రమే అని చెప్పొచ్చు. ఇంకా చాలా గ్రహాలు ఉన్నప్పటికీ వాటిలో జీవం ఉందా లేదా అనే దానిపై ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సరే, ఇదిలా ఉంచితే ఇతర గ్రహాలకు ఎన్నో ఉపగ్రహాలు ఉన్నప్పటికీ భూమికి మాత్రం ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. అయితే చంద్రుడి మాదిరిగానే భూమికి దగ్గరగా మరో ఉపగ్రహం రానుందని ఆస్ట్రోనాటికల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా ఎప్పుడో కాదు, ఈ నెల 29న అంటే మరో 2 రోజుల్లో ఆ ఉపగ్రహం భూకక్షలోకి ప్రవేశించనుందట. అయితే ఇది పూర్తి ఉపగ్రహం కాదని, అటువంటి లక్షణాలు ఉన్న ఒక గ్రహ శకలం అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని 2024 PT5 పేరుతో పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ 29న ఇది భూకక్షలోకి ప్రవేశించి గురుత్వాకర్షణ శక్తి ద్వారా దాదాపు 2 నెలల పాటు భూమి చుట్టూ తిరుగుతుందట. అయితే ఈ ఉపగ్రహం పూర్తిగా భూమి చుట్టూ పరిభ్రమించదు. కేవలం తాను తిరిగే కక్షను కొంత మార్చుకొని పరిభ్రమిస్తుంది. అలాగే భూమి కూడా ఆ గ్రహ శకలం గమనాన్ని కొంత మార్చుతుంది. ఆ తర్వాత అది భూకక్ష నుంచి విడిపోయి తన దారి తాను చూసుకుంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. చంద్రుడితో పోల్చితే ఈ గ్రహ శకలం చాలా చిన్నది. చంద్రుడి వ్యాసం సుమారు 3472 కిలోమీటర్లు ఉంటే దీని వ్యాసం సుమారు 32 అడుగులు మాత్రమే, అంటే 10 మీటర్ల పొడవు మాత్రమే ఉంటుందట. కాబట్టి ఈ బుజ్జి చందమామ మన కళ్లకు నేరుగా కనిపించదు. సాధారణ బైనాక్యులర్స్, సాధారణ టెలిస్కోప్లతో కూడా దీన్ని చూడలేమని చెబుతున్నారు సైంటిస్టులు. దీన్ని చూడాలంటే అత్యాధునిక ప్రొఫెషనల్ టెలిస్కోప్ల ద్వారా మాత్రమే చూడగలమట. అయితే ఈ చిన్న చందమామను ఇప్పుడు చూడలేకపోయినా 2025లో మరోసారి భూమికి దగ్గరగా వస్తుందని, అప్పుడు ఈ మినీ మూన్ను చూసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇకపోతే గతంలో కూడా ఇలాంటి మినీ మూన్స్ భూమికి దగ్గరగా వచ్చాయని, మన దృష్టికి రానివి కూడా ఇంకా ఎన్నో ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. 2021లో కూడా సేమ్ ఇలాంటి గ్రహ శకలమే భూమికి దగ్గరగా వచ్చింది. అయితే ఇలాంటి చిన్న చిన్న గ్రహ శకలాల వల్ల భూమికి ఎలాంటి నష్టం జరగదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదండి మినీ మూన్ కథ.